గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే వరంగల్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. దానికి వచ్చినటువంటి కార్యకర్తలు, తర్వాత రైతులు, ఆ పార్టీ క్యాడర్ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. మళ్ళీ 2019లో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి సీఎం అన్నారు. ఆ తర్వాత అభివృద్ధి, నా శ్వాస ఆగిపోయినా ప్రాణం అప్పిపోయినా కూడా నేను అభివృద్ధిని ఆగనివ్వని చెప్పి సీఎం చెప్పారు. అయితే రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు. వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ తీసుకొని కావాలని ప్రాజెక్టులకి అడ్డుగా పిటిషన్లు వేస్తున్నారు, ట్రిబ్యునల్ పోతున్నారని చెప్పి నిన్న సీఎం అన్నారు. అది ప్రధానంగా ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత తీసుకొచ్చిన కొత్త స్కీమ్ల గురించి కూడా సీఎం ప్రధానంగా చెప్పారు. ఆ వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఫోటోతో సహా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగల భాగంగా నిన్న కూడా మీటింగ్ జరిగింది. నిన్నటి మీటింగ్లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తర్వాత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ఇప్పుడు ఉన్న మంత్రి ఈటెల రాజేందర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అందులో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఆధునిక పరిశోధనలు జరగాలి, తర్వాత అసమానతపై యూనివర్సిటీ పోరాడాలి, రాజకీయ జోక్యం ఉండకూడదు యూనివర్సిటీలు అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న జాతీయ స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈకి సంబంధించి రిజల్ట్ వచ్చింది. అందులో రాజస్థాన్ అబ్బాయికి 360కి 360 మార్కులు వచ్చినాయి. ఆయన ఒక మామూలు కంపౌండర్ కొడుకు. అదొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. మొత్తం ఓవరాల్గా జేఈఈ ఎగ్జామ్లో మన తెలుగు పిల్లలు బాగానే ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా నిన్న ముంబైలో చనిపోయిండు. ఆ వార్త కూడా ఒకటి అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత 30వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి, తర్వాత ఈ నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి చట్టం పైన అసెంబ్లీ తీర్మానం చేయబోతుంది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ముందుగా ఈ టీఆర్ఎస్ సభకు సంబంధించి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తానటువంటి సీఎం ధీమాకు సంబంధించి మాట్లాడదాం. ఆలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు ఉన్నారు. ఇంకా సేపట్లో టీఆర్ఎస్ నుంచి ఎంపీ బాల్క సుమన్ పాల్గొంటారు. వెల్కమ్ బ్యాక్. చర్చలో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ గారు కూడా వచ్చారు. సుమన్ గారు, నిన్న వరంగల్లో మీ మీటింగ్ జరిగింది. మీరు అనుకున్నంత మంది వచ్చిరా? ముఖ్యంగా మళ్ళీ ఆ సభ నుంచి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం, మనమే వస్తామని చెప్పి సీఎం గట్టిగా ధీమాతో చెప్పినారు. ఎట్లా ఆ ధీమా ఎట్లా వచ్చింది? ముఖ్యంగా మీ సభ అనుకున్నంత జనం వచ్చినారా? మీరు చాలామంది చెప్పినారు. వేసేద్దాం అండి. ఇప్పుడు అనుకున్నంత కాదు, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినారు. వాస్తవానికి మేము గమనించింది ఏంటంటే, మా మంత్రులు కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళే ఒక 2-3 గంటలు ట్రాఫిక్లో జనగాం దాటిన తర్వాత వాళ్ళే చిక్కుకుపోయినారు. అదేవిధంగా సభా ప్రాంగణానికి రాలేక ఒక 2-3 లక్షల మంది వరంగల్ నుంచి బయటకు పోయినటువంటి పరిస్థితి మేము చూసినాం. సో మొత్తం ఆ గ్రౌండ్ సరిపోలేదు, ఆ వరంగల్ పట్టణం సరిపోలేదు. అదేవిధంగా ఆ ఉన్నటువంటి దారుల్లో కూడా కొంత ట్రాఫిక్ సమస్యలు, దాంతో కొంతమంది చాలామంది సభా ప్రాంగణానికి కూడా రాకుండా వెనుదిరిగిన దాదాపు 2-3 లక్షల మంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ నిన్న నైట్ అంతా వస్తూ ఉండే. మాకు కూడా రాత్రి 2-3 వరకు మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఇళ్లకు పోయేంత వరకు కూడా మానిటర్ చేసుకుంటూ ఉంటాం అందరం కూడా. సో చాలా సక్సెస్ అయింది. సీఎం గారు చెప్పడం కూడా డెఫినెట్గా ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అన్ని వర్గాల కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మనమే వస్తామనేటటువంటి విశ్వాసాన్ని వారు నిన్న సభలో ప్రకటించినారు. తెలంగాణలో కూడా అదే వాతావరణం ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మోడీ గారు చెప్తున్నట్టుగా 1 నేషన్ 1 ఎలక్షన్ అని 2018 నవంబర్లో ఎలక్షన్ వచ్చినా, లేదా సహజంగానే 2019లో జరగాల్సినప్పుడు ఎన్నికలు టైం ప్రకారం జరిగిన, షెడ్యూల్ ప్రకారం జరిగిన, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుతమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అంటే ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా మా బల ప్రదర్శన అనుకోవచ్చా? అంటే బల ప్రదర్శన అని కాదు, సహజంగా ప్రతి సంవత్సరం మనం పెట్టే ప్రోగ్రామే పార్టీ ప్లీనరీ కానీ, పార్టీ బహిరంగ సభలు కానీ ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాం. 16వ వార్షికోత్సవం సందర్భంగా మనం చేసినాం. వాస్తవానికి ఇన్ఫ్యాక్ట్ సీఎం గారు లాస్ట్ టైం అనుకున్నది ఏంటంటే 2.5 సంవత్సరాల సమయం తర్వాత ఎక్కడన్నా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని ఆ సమయంలో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి అంటే ఒక 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో ఏమేం చేస్తామనేటటువంటి విషయాలు ప్రజలతో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో మేము అప్పుడు ఒక సభ పెట్టాలనుకున్నాం వాస్తవానికి. సో అప్పుడు ఈ డిమానిటైజేషన్ అది ఇదంతా ఆ రకమైనటువంటి నిర్ణయాలు రావడం వల్ల అప్పుడు సభ పెట్టుకోలేకపోయినాం. ఇలా ఇప్పుడు పార్టీ ప్లీనరీ ఉంది, 16వ వార్షికోత్సవం కాబట్టి ప్లీనరీ బహిరంగ సభ పెట్టాలనేటటువంటి ఆలోచనలు బాగా ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో నేను అనుకోవడం ఎన్నికలు నేను ఇందాక చెప్పినట్టుగా 18లో వచ్చినా లేదా 19లో వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. కృష్ణసాగర్ గారు, నిన్నటి సభపై మీ అభిప్రాయం?
అంటే అది వారి పార్టీకి సంబంధించిన సభ, వారి బహిరంగ సభ, వారికి పెట్టుకునే హక్కు ఉన్నది. ఏ రాజకీయ పార్టీ అయినా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. వారు నిన్న పెట్టుకున్నారు. వారి 16వ సంవత్సర సెలబ్రేషన్స్. మేము ఇంతకుముందు కూడా వారికి విషెస్ ఎక్స్టెండ్ చేసినాం. అయితే అంటే వారి సభకి ఎంతమంది వచ్చినారు అన్నది మాకు పెద్ద అవసరమైన విషయం కాదు. కానీ పార్టీలన్నీ కూడా కొన్ని రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాయి, లోకల్ మాకు ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. కొంచెం వెలవెలబోయినట్టయితే మా పార్టీ కార్యకర్తలు చెప్పడం జరిగింది మాకు. అంటే వారు ఎక్స్పెక్ట్ చేసిన దానిలో, వారు చేసిన బ్యారికేడింగ్లో ఒక 2 క్వార్టర్స్ తప్పించి మిగతా ఏవి ఫిల్ కాలేదు అన్నట్టు మాకు ఇన్పుట్స్ ఉన్నాయి. బట్ ఏదైనా వారి సభ కాబట్టి దానిలో ఎంతమంది వచ్చినారనేది మాకు పెద్దగా అవసరం ఉన్న విషయం కాదు. అయితే ఒకటి మాత్రం ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 2 సంవత్సరాలు కూడా ప్లీనరీలు చేసినారు వారు. దాని తర్వాత బహిరంగ సభలు ఏం పెట్టుకోలేదు, ప్లీనరీలు చేసి ఆపేసినారు. ఈసారి బహిరంగ సభ పెట్టినారు. సగం టెన్యూరే అయింది. అంటే దగ్గర 3 years అయింది. ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లకి టైం ఉన్నది. భారతీయ జనతా పార్టీ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది కానీ ఎప్పుడు అన్నది అయితే మేము ఎప్పుడు చెప్పలేదు. 2019లోనే అందరం కలిసిపోవచ్చు, దానిలో ఏమీ డిఫరెన్స్ లేదు, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా 2019లో మేమే వస్తామని చెప్పుకోవడానికి అంత పెద్ద సభ పెట్టాల్సిన అవసరం అయితే కనబడతలేదు. దాంతో కొంచెం అభద్రతాభావం అనేది కనబడతా ఉన్నది. ఇంకొక విషయం ఏంటి అంటే కేసీఆర్ గారిది, అంటే వారు 2019లో వారు వస్తా అన్నప్పటికీ మేము ఒక విషయాన్ని చాలా చారిత్రాత్మకంగా తీసుకుంటాం. ఇక్కడ సుమన్ గారు కూడా ఉన్నారు, సంపత్ గారు కూడా ఉన్నారు, నేను కూడా ఉస్మానియా స్టూడెంట్నే. ఒకటి చారిత్రాత్మకంగా తీసుకుంటున్నాం మేము. ఒకటి ఈ పరిణామాన్ని రాజకీయంగా మేము వేరేగా చూస్తూ ఉన్నాం. దాంతో చాలా భారతీయ జనతా పార్టీకి రేపు పొద్దున వచ్చే అవకాశాల గురించి మేము నిన్నటి నుంచే బేరు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రనే, తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఉప్పెన్నుతున్న, అంటే పైన పీక్లో ఉన్న ఉద్యమం టైంలో కూడా చీఫ్ మినిస్టర్లు మాట్లాడగలిగేటోళ్ళు. కానీ అట్లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ 100 years సెలబ్రేషన్లో ప్రెసిడెంట్ గారు ఉండగా, గవర్నర్ గారు ఉండగా, కేసీఆర్ గారు, దత్తాత్రేయ గారు ఉండగా, సీఎం గారు, అంటే ఈ రాష్ట్రానికి అధినేత అయిన సీఎం గారు మాట్లాడలేకపోవడం అంటే ఎంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో సీఎం గారికి ఉన్నది అన్నది మనకి కనబడతా ఉంది. నేను ఒకటే చెప్పాను, నేనేమంటున్నా అంటే ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి. నేను ఒక విషయం చెప్తాను, ఇది ఏంటంటే ఇది పెద్ద రాజకీయ పరిణామం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద రాజకీయ పరిణామం ఇప్పుడు ఇంకా వేరేది లేదు. కాబట్టి సరే, సభలో కూడా వారు మాట్లాడింది ఏంటంటే, సభ గురించి మీరు అడిగారు కాబట్టి సభలో కూడా వారు మాట్లాడింది ఏంటంటే, వారు చెయ్యని విషయాల గురించి అసలు ప్రస్తావన లేకుండా, ఎందుకంటే వారి పింక్ పుస్తకంలో చాలా రాసిన, గులాబీ పుస్తకంలో అవి ఏవి చేయలేదని మేము అంటా ఉన్నాం, వారు చేసింది అంటున్నారు. పవర్ విషయం తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఏ సభకు పోయినా పవర్ గురించి మాట్లాడతారు వారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్తో 45,000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈ రోజుకి మీరు సొంతగా పెండింగ్ ప్రాజెక్ట్స్, థర్మల్ ప్రాజెక్ట్స్ ఏవి కంప్లీట్ కాలేదు, వాటికి కూడా మేము పైసలు ఇచ్చున్నాం, పర్మిషన్లు ఇచ్చున్నాం. కానీ ఇప్పటి వరకు మాత్రం ఒక కొత్త యూనిట్ మీరు డెవలప్ చేయకుండా, మేము రాగానే పవర్ సాల్వ్ అయిపోయింది అని అంటే మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతో అన్నా కూడా మేము ఆనందపడతాం. కానీ అది కూడా అనకుండా మేమే చేసినాం అంటే ప్రజల్ని తప్పుదో పట్టించు, అది చెప్తాం. సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీ అనే కాదు, భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా ఆవిర్భావ సభను జరుపుకునే అవసరం ఉంటుంది, సందర్భం ఉంటుంది. కార్యకర్తల్లో ఆ ఉత్సాహం నింపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ సోదరుడు బాల్క సుమన్ కూడా 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎటువంటి అనుమానం లేదు. రేపు మాది జరుగుతుంది, బీజేపీ జరుగుతుంది, మంచిదే. కానీ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత జరుగుతున్నటువంటి అతిపెద్ద సభ మీరు చూసిరు. అదే గ్రౌండ్లో 16 సంవత్సరాల ఆవిర్భావం తర్వాత 16 సంవత్సరాల్లో కానీ 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కానీ కిక్కిరిసిపోయే ఏదో చలో వాళ్ళ డైలాగ్ లాగానే నేల ఈనిందా, ఆకాశం రంధ్రం పడ్డదా, ఏదేదో అని చేసే దాంట్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జనం వచ్చి ఇంతకంటే పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉరకలేసేటువంటి ఉత్సాహంతో ఆ రోజు ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, బాల్క సుమన్ కూడా ఆ రోజు ఉద్యమ నాయకుడుగా, మా యూనివర్సిటీ స్టూడెంట్గా స్టేజ్ మీద రంగరంగ వైభవంగా ఆనందంతో, కళ్ళ నిండా ఆనందము, కడుపు నిండా సంతోషము, తెలంగాణ రాబోతుందేమో అనేటువంటి ఆనందం కనబడతా ఉంది. మీరు నిన్నటి మీటింగ్ చూడండి, కేసీఆర్ గారి ప్రసంగం చూడండి. నేను అపోజిషన్ పార్టీ శాసనసభ్యుడిగా, రాజకీయ పరిశీలకుడిగా కేసీఆర్ మాట్లాడుతున్నారంటే నేనే కాదు, యావత్ భారతదేశంలో ఒక మంచి స్పీకర్గా ఏం మాట్లాడుతారో చూద్దామనేటువంటి ఒక ఆతృత ఉంటుంది. ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. 16 సంవత్సరాల్లో అత్యంత సప్పగా సాగిన కేసీఆర్ ప్రసంగం ఏదైనా ఉందంటే నిన్న జరిగింది ఒకటి. రెండవది,
3 సంవత్సరాల పరిపాలన తర్వాత 14 సంవత్సరాలు మీరు ఉద్యమంలో ఉన్నారు, ఒక పవిత్రమైనటువంటి ఆశయం కొరకు పోరాడు, కాదనడం లేదు. ఈరోజు ఆశయాన్ని సాధించారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీగా, రాజకీయ పార్టీగా వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కుర్చీకి నీకు అనుక్షణం బాధ్యతలు నెత్తి మీద ఉంటాయి. ఆ 3 సంవత్సరాల బాధ్యతలను 38 పేజీల, మీరు చెప్పినట్టు 38 పేజీల మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఏవేవి నెరవేర్చిండ్రు, ఇంకా ఏవి నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది అని ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వేదిక అది. ఆ వేదికలో 3 సంవత్సరాలు చెప్పలేదా? అదే చెప్తున్నా. డీటెయిల్ చెప్తే ఒక 1 అవర్ అనర్గలంగా స్టాటిస్టిక్స్ తో సహా కూడా చెప్పగలుగుతాను నేను. ఆ టైం ఉండదు కనుక అయితే ఒక్కొక్క అంశాన్ని టచ్ చేస్తూ పోయినప్పుడు, స్పృశించినప్పుడు 3 సంవత్సరాలు ఏ వర్గాలను అయితే నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ముందస్తు వస్తుంది, మా డిక్లైన్ స్టార్ట్ అయింది, 3 సంవత్సరాల్లో పతనం స్టార్ట్ అయింది, ప్రజల లోపల వ్యతిరేకత పెరుగుతూ ఉంది, ఇటువైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మళ్ళీ ప్రగతి భవన్లో బిర్యానీ పెట్టి, నాటుకోడి పెట్టి, ఒక్కొక్క వర్గాన్ని పిలిచి సమావేశాలు పెట్టి వాటిని ఆకట్టుకోవడానికి, ఆకర్షించడానికి, వారి మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. 3 సంవత్సరాలు అది చేయలేదు కదా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక చేస్తున్నారు కదా. ఆ సమావేశంలో నిన్న జరిగినటువంటి ఎన్నికలు వాట్ మేబీ ఎప్పుడన్నా రాని, వీళ్ళు బీజేపీ వాళ్ళు చేయాలి, వాళ్ళు టీఆర్ఎస్ చేయాలి, మేము చేస్తున్నాం, ఎప్పుడు వస్తే అప్పుడు పోటీ చేస్తున్నాం. అయితే మీటింగ్లో మొట్టమొదటిగా కేసీఆర్ గారు కానీ, వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి కానీ, తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, 3 సంవత్సరాలుగా మేనిఫెస్టోలో ఏ వర్గాలను ఆకట్టుకొని, ఏ వర్గాలను ఆకర్షించుకొని, ఏ వర్గాల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం, దయచేసి క్షమించండి, ఇక ముందు అది జరగకుండా ఈ రకంగా ముందుకు పోతామని చెప్పి ఉంటే ఆ సభకు సార్థకత ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అది లేకుండా వాళ్ళ రొటీన్ మీరు చూడండి. ఎప్పుడన్నా 14 సంవత్సరాల సుమనే లైవ్, సుమనే అన్నిటికీ టీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమానికి, విద్యార్థులకు ఈరోజున్న పరిస్థితికి సాక్షి. ఒక్క కేసీఆర్ తప్ప ఎవరు మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. సో వచ్చింది సుమన్ గారు చాలా అంశాలని సంపత్ గారు, కృష్ణసాగర్ గారు మాట్లాడారు. ప్రధానంగా ఇద్దరు కూడా వ్యక్తం చేసింది ఏంటంటే ఓయూలో సీఎం గారు మాట్లాడలేరు అని. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓయూలో ఉస్మాన్ యూనివర్సిటీలో సీఎం గారు మాట్లాడారని వారు మాట్లాడారు. నిన్న మొన్న కూడా వాళ్ళు వీళ్ళెవరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్, ఎందుకంటే దెర్ ఇస్ ఏ ప్రోటోకాల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనివర్సిటీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో కానీ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇతర రాష్ట్రాల్లో కూడా వైస్ ఛాన్సలర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మాట్లాడతారు. సో గతంలో 2007, 2008లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో కూడా అబ్దుల్ కలాం గారు ఓయూకి వచ్చినప్పుడు ఆనాడు కూడా వైస్ ఛాన్సలర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మాట్లాడినారు. లాస్ట్ ఇయర్ నల్సార్ ప్రోగ్రామ్కు తెలంగాణలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు వేదిక పైన అందరు ఉన్నారు. ఛాన్సలర్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. అప్పుడు కూడా వైస్ ఛాన్సలర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినారు. మొన్న జరిగిన ప్రోగ్రాంలో సాయంత్రం ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ దాని ప్రోగ్రాంలో కూడా, కన్వకేషన్ ప్రోగ్రాంలో కూడా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సునయన్ సింగ్, అదేవిధంగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మాట్లాడినారు. గతంలో లాస్ట్ 2 years మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లో కానీ, కర్ణాటకలోని వేరియస్ స్టేట్స్లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్లో కూడా స్టేజ్ పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు సహజంగానే స్టేట్ డిప్యూటీ సీఎంలు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, యూనివర్సిటీ ప్రోగ్రామ్కి సంబంధించి సీఎం కానీ ఉంటారు, బట్ ఎవరు మాట్లాడరు. అంటే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ, హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నప్పుడు చాలా డెకోరం కానీ, డిగ్నిటీ అనేది అది మెయింటైన్ చేయాల్సి అనేది ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం పోయినా తప్పితే వేరేది ఏం లేదు. ఒకటి అటువంటిది ఏం లేదు. ఏం వ్యతిరేకత అని, మన వ్యతిరేకత, దుబ్బా వ్యతిరేకత ఏముందండి? ఏం లేదు. ఒకటి. రెండోది, మేము ఎంపీలుగా, మేము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. మేము ఎంపీలుగా అప్పుడప్పుడు వేరియస్ ఇష్యూస్ పైన రాష్ట్రపతి గారిని కలుస్తుంటాం. రాష్ట్రపతి గారు రావడానికి ఒక 5-10 నిమిషాల ముందు మమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు. మాకే వచ్చి సూచనలు చేస్తుంటారు. కాలు మీద కాలేసుకోవద్దు, ఆవలింతలు తీయొద్దు, బాడీ లాంగ్వేజ్ ఇట్లా స్టిఫ్ ఉండాలి, మెడ అటు ఇటు తిప్పొద్దు, ప్రెసిడెంట్ గారి వైపే చూస్తుండాలి, కళ్ళు ముయ్యొద్దు, ఇట్లా ఇవన్నీ చెప్తుంటారు సూచనలు. ఎందుకంటే హైయెస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆ డిగ్నిటీ, ఆ డెకోరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా జరిగిందే తప్ప కేసీఆర్ గారు ఏదో మాట్లాడొద్దు, ఎక్కడో వ్యతిరేకత ఉంది అనేటటువంటిది అది అబద్ధపు వాదన, అది దుష్ప్రచారం, అది కరెక్ట్ కాదనేటటువంటిది ఒకటో విషయం. రెండోది, నిన్న సభకు సంబంధించి మాట్లాడుతున్నాను, వాళ్ళ డౌట్స్ ఉంటే వాళ్ళు మాట్లాడండి, నేను క్లారిఫై చేస్తాను. ఏమంటున్నా అంటే ఎంపీ గారు డిఫెన్స్ చేసుకుంటారు, వారు డిఫెండ్ చేయాల్సింది వారి పార్టీ, వారి చీఫ్ మినిస్టర్ని. ఇక్కడ విషయం ఏంటంటే అది ఇది స్నాతక కార్యక్రమం కాదు. స్నాతకోత్సవం అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రోటోకాల్, ప్రెసిడెంట్ వస్తే వైస్ ఛాన్సలర్, ప్రెసిడెంట్ మాట్లాడాలి, ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాం.
అక్కడ పొలిటికల్ లీడర్సో లేకపోతే స్టేట్ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మరి మీకు ప్రోటోకాల్ తెలియకుండానే ఇన్విటేషన్ కార్డులా మీరు మొత్తం ఎజెండా పెడతారా? సంగప్ప గారు, ఇన్విటేషన్ కార్డులా ఎజెండా స్లిప్లో దత్తాత్రేయ గారు మాట్లాడతారని ఉన్నది, గవర్నర్ గారు మాట్లాడతారని ఉన్నది, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడతారని ఉన్నది. 2.5 గంటల ప్రోగ్రామ్ ని మీరు డిక్లేర్ చేసి 45 నిమిషాల్లో మీరు ర్యాప్ చేసిన ఒక నిమిషం మీరు డిక్లేర్ ఎట్లా చేస్తారు? మరి మీకు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉన్నది, మరి ప్రెసిడెంట్ ప్రోటోకాల్ మీది కార్డు చూడకుండా ఎజెండా చూడకుండా అయితే ప్రెసిడెంట్ గారు రారు. మరి మీకు మొత్తం ఇప్పుడు 100 సెంటెనియల్ సెలబ్రేషన్స్ ఎజెండా మీకు ఉన్నాక నేనేమంటున్నా అంటే ఇది చాలా పెద్ద రాజకీయ పరిణామం. కేసీఆర్ గారికి వ్యతిరేకత పెరిగింది, పెరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. ఇది మా భావం. ఇంతకుముందు నేను ఓయి గురించి మాట్లాడలే, ఇప్పుడు కూడా మాట్లాడడానికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడలేని, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నది నిర్వివాదాంశం. ఇట్స్ ఎ ప్రూవ్డ్ వన్. తెలంగాణ సమాజం మొత్తం ఎవరిని అడిగినా దెర్ ఈజ్ నో బయాస్ ఇన్ దట్. అయితే 100% చెప్పింది వాస్తవం. స్నాతకోత్సవమైనా అంటే కాన్వొకేషన్ అయినా అఫీషియల్ ప్రొసీజరల్ వయలేషన్ ఉంటే అది తప్పు. కానీ శతాబ్ది ఉత్సవాలు అన్నప్పుడు ఒక సంబరం లాంటిది. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి, కేసీఆర్కు, టీఆర్ఎస్కు, తెలంగాణకు అవినాభావ విడదీయరాని సంబంధం ఉంది. అయితే ఇంతకుముందు ఉన్న సంబంధమేమో అవినాభావ సంబంధము, పటిష్టమైన కేసీఆర్ అంటే ఉస్మానియా కేసీఆర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఇంకా వినబడుతున్నాడు ఎక్కడైనా కేసీఆర్ అంటే దానికి కారణం ఉస్మానియా గడ్డ మీద దిక్కులు పెక్కటిల్లేలా విద్యార్థుల నినాదాల వల్ల కేసీఆర్ ఈరోజు కేసీఆర్ గా ఆవిర్భవించాడు. అటువంటి ఒక నిమిషం అవినాభావ సంబంధం ఉన్న కేసీఆర్ ఉస్మానియా ఆ సంబంధం చిలుంబట్టింది, తుప్పు పట్టింది. కనుకనే ఆ తుప్పు పట్టిన సంబంధాన్ని ప్రదర్శించలేని పరిస్థితులలో కేసీఆర్ గారు తప్పించుకున్నాడు అన్నది వాస్తవం. సంపాదించవలసిన అవసరం ఉంది. విద్యార్థి నాయకుడు ఉస్మానియాలో ఎదిగినవాడు, వాళ్ళ ప్రోటోకాల్లో ఎక్కడైనా చెప్పండి, రాష్ట్రపతి ముందర ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అనేది ఎక్కడైనా చెప్పండి. అది తెలంగాణలో అది కేసీఆర్ ప్రోటోకాల్. నేను క్లియర్ గా చెప్తున్నా కదా, గతంలో ప్రెసిడెంట్స్ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, గతంలో ఉదాహరణలు ఉన్నాయని కూడా నేను ఇంత కేటగిరికల్ ఇన్విటేషన్ కార్డ్ లో అడ్రస్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని ఉంది, అడ్రస్ బై ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్. అది మీరు గమనించాలి. అది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటిది, అది మీరు గమనించాలి. అది రాష్ట్రపతి భవన్ నుంచి విడుదలైనటువంటిది కాదనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి. రెండవది, నేను ఇంత కేటగిరికల్ గా ఇంత క్లియర్ గా గతంలో ఏమేమి జరిగినాయో చెప్పిన తర్వాత కూడా దీని మీద చర్చ సరైనది కాదనేటటువంటిది నా భావన. రెండవది, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకుంటే అక్కడనే మాట్లాడాలి, మళ్ళీ సభ పెట్టుకుని మళ్ళీ మాట్లాడతాం. ఓయిలో కదా పెద్ద ముచ్చట, ఓయిలో ముఖ్యమంత్రి మాట్లాడలేడు, ముఖ్యమంత్రి అదో పెద్ద విషయమా? దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఏమంటున్నా, మా సోదరులు దానికి అంత లేదండి, ఆ విషయానికి అంత సీన్ లేదండి. రాష్ట్రం ఏర్పడిన మైలేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు, కానీ దానికి అంత లేదు. సంగప్ప గారు, నేను చాలా కేటగిరికల్ గా చెప్పిన, గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి, దాంట్లో భాగంగా ఇది జరిగింది తప్పితే ఏదో భయపడో ఏదో వ్యతిరేకత వస్తుందనో అదో ఇదో అని కాదు. ఒకటి, కేసీఆర్ గారు లాంటి వక్త, కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుడు మాట్లాడితే ఎవరన్నా మాట్లాడతారా అండి ఎదురుగా? ఎంత మైమర్చిపోయి ఉంటారు, పెద్ద ముచ్చట్న. కానీ నేను అనడం ఏంటంటే అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంది కాబట్టి దాని ప్రకారం రెండోది, నిన్నటి సభ గురించి పెట్టినారని సంపద గారు అన్నారు. మాకెందుకు అభద్రత? టీఆర్ఎస్ పార్టీకి అభద్రత భావం ఉంటుంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. భారతీయ జనతా పార్టీ మొన్న ఢిల్లీలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచిందండి. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ఇక్కడ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత లేదు కాబట్టి మేము గెలిచినామని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ట్వీట్లు చేశారు. మనం అంతా చూసినాం నిన్న. మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని కార్పొరేషన్ ఎన్నికలు మేము గెలిచినాం, ఎన్ని ఉప ఎన్నికలు మేము గెలిచినాం? అంటే ప్రజల్లో మా పట్ల సానుకూలత ఉంటేనే కదా అది సాధ్యమైంది. ఈ విషయం భారతీయ జనతా పార్టీ గమనించాలి. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో అనుకుని మాట్లాడుతూ ఉన్నారు, సభ మంచిగా జరగలేదు, సభ సప్పగా సాగింది, ముఖ్యమంత్రి గారి ప్రసంగం సప్పగేడు సాగిందని. మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకన్నారు? మీరు గతంలో ఉండి ఏమేం చేయాలో అవి చేయకపోవడం వల్ల అవన్నీ ఇలా మేము చేయాల్సి వస్తుంది, మాకు ఇబ్బంది అవుతా ఉంది మా రాష్ట్రంలో మా ప్రజలకు. మీరు ఆనాడే ముందు చూపుతో వ్యవహరించుంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేది కాదు. కనీసం ఇవాళ కూడా మీరు సహకరించకుండా మళ్ళీ ప్రాజెక్టుల మీద కేసులు వేసుడు,
కోర్టుల్లో చనిపోయిన వాళ్ళ వేలిముద్రల ద్వారా కోర్టుల్లో కేసులు వేసుడు, వాళ్ళ బంధువర్గాల ద్వారా కేసులు వేయించుడు, ప్రాజెక్టులకు అడ్డంపడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించుడు, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారని నిన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరి మీద కూడా ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. సభలో సభ్యులంతా కూడా చప్పట్లు కొట్టారు. ఒకటి. రెండోది, వారి నియోజకవర్గందే ఉదాహరణ చెప్తా. వారి ఆలంపూర్ నియోజకవర్గం కదా, ఆర్డీఎస్ నీళ్లు రావాలి, వాళ్ళకు రాలే. గతంలో కేసీఆర్ గారు పాదయాత్ర కూడా చేసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అది సాధ్యం కాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీరు మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలు కూడా చెప్పారు మా సంపత్ గారు. అంటే మేము ఇవాళ పనిచేస్తున్నాం అనేటటువంటి విషయాలు పార్టీలకు అతీతంగా, నియోజకవర్గాలకు అతీతంగా, తెలంగాణలో అందరికీ నీళ్లు రావాలి, రైతులంతా బాగుండాలనేటటువంటి ఆలోచనతో పార్టీలకు అతీతంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేటటువంటిది కూడా చూడకుండా మేము పనులు చేస్తూ ఉన్నాం కదా. ఇది కనబడతలేదు మా సోదరులకు. కాబట్టి ఊరికేనే ప్రభుత్వం ఏం చేస్తలేదు, అభద్రత మాకెందుకు అభద్రం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ. డంక బజాయించి చెప్తా ఉన్నాం. సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి ఆ విషయాలు. మేమే కదా, సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మీ V6 సర్వే కూడా అద్భుతంగా మొన్న రిపోర్ట్ అయింది. సో టీఆర్ఎస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ఎక్కడ అభద్రత భావం లేదండి. ప్రతిపక్షాలకి కొంత అభద్రత భావం ఉన్నట్టుంది. అంటే ఎంపీ గారు రెఫర్ చేసిండ్రు కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. ఢిల్లీ MCD మేము 10 సంవత్సరాలు ఉన్నాం అక్కడ. మేము కొత్తగా, అంటే మీరన్నీ కొత్తగా గెలుస్తున్నారు. మీరు అసలు ఇక్కడ GHMC మీరు ఎన్నిక కూడా మీరు కంటెస్ట్ చేయలేదు లాస్ట్ టైం. ఇప్పుడు మొదటిసారి గెలిచిండ్రు, కంగ్రాచులేషన్స్. కానీ మేము 10 సంవత్సరాలు అక్కడ పాలించినాము. మాకు అక్కడ ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. 158 సీట్లు ఉంటే మాకు 184 సీట్లకు వచ్చినాం. 158 నుంచి 184 పెరిగినాం మేము 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత 30 సీట్లకి కాంగ్రెస్ ని రెలిగేట్ చేసినాం. 46 సీట్లకి ఆమ్ ఆద్మీ పార్టీని రెలిగేట్ చేసినాం. కాబట్టి నేననేది అంటే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ సర్కిల్స్ లో పెరుగుతా ఉన్నది. అంటే మేమేం పెరుగుతా ఉన్నాం అంటే మొత్తం యావత్ భారతదేశంలో ఓటర్ సరళి మమ్మల్ని ఆమోదించే పరిస్థితికి వచ్చినాం. కానీ మీరు ఏమైతా ఉన్నదంటే మీరు పెరుగుతా ఉన్నారు, తరిగే పరిస్థితి వస్తున్నదని ఇప్పుడే కనబడుతున్నది. 3 సంవత్సరాలు ఒకటే సెకండ్. ఇంకొక విషయం ఏమంటున్నా అంటే నిన్న ఇప్పుడు మేము ఎప్పుడు కూడా నేనైతే పర్సనలీ వ్యక్తిగతంగా పార్టీ సిద్ధాంతపరంగా కూడా ఎప్పుడు పరుష పదజాలం ఎవరి మీద కూడా, పెద్దల మీద కానీ వేరే ఇతర ప్రతిపక్షాల పార్టీల మీద కానీ మేము అనం. కానీ నిన్న సీఎం గారు వాడిన పదజాలం, మోడీ గారు బీహార్ ఎన్నికల్లో 3 idiots అనలేదా అండి చీఫ్ మినిస్టర్ పట్టుకుని? దాన్ని ఏమంటారు భారతీయ జనతా పార్టీ? ఆనాడు మోడీ గారు మాట్లాడింది, ఈ దేశ ప్రధానిగా ఆయన మాట్లాడలే, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా ఆయన మాట్లాడింది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ముఖ్యమంత్రిగా కాదు, మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సభలో వారు మాట్లాడి. నేను ఒకటి అంటున్నా, అంటే అది ఏ పార్టీ నాయకుడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఏది కోసుకుంటారో అది కోసుకోండి అని ఒక ఇండైరెక్ట్ ఒక మాట మాట్లాడు. తర్వాత ఇప్పుడు నారాయణ గారు పెద్ద మనిషి అంటే గడ్డం గీసుకోవడం గురించి ఒకరు, చెవి కోసుకోవడం గురించి ఒకరు అయితే పర్వాలేదు. ఏం కోసుకుంటారో కోసుకోండి తర్వాత అంటే వారు ఏం రెఫర్ చేస్తా గారు చెవి కోసుకుంటా GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తారన్నది నారాయణ గారు పెద్దలు. అదేవిధంగా మేము 2019 అధికారంలోకి వచ్చేంత వరకు నేను గడ్డం తీయను అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంతే తప్ప వారన్నదానికి కేసీఆర్ గారు రియాక్ట్ అయ్యారు తప్ప కేసీఆర్ గారు ఏమనలేదు. సంపత్ గారు అభివృద్ధికి పదే అడ్డం పడుతున్నారు, టెక్నికల్ ఇష్యూస్ తీసుకొని ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు చెప్పి ఇంతకు ముందు కూడా అన్నారు సీఎం గారు, నిన్న కూడా అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధికి పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదా, ఎల్లయ్య మల్లయ్య అడ్డుకున్నాడా, సంపత్ కుమార్ పోయి డ్యాన్స్ చేసిందా అన్నది కాదు. నీవు అధికారంలో ఉన్నావు, నీ బాధ్యత ఉన్నటువంటి హడ్డీలన్నింటినీ అధిగమించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చవలసినటువంటి కనీస ధర్మము, బాధ్యత అధికారంలో ఉన్న ఎవరికైనా ఉంటుంది. అది చేయనిక పోయి అది శాతగా కుంటి సాకులు చెప్ప ఆడరాక పాత గజలు అన్నారట. నీవు చెయ్యాల్సింది చెయ్యి. ఎల్లయ్య పోతే మల్లయ్య పోతాడు. ఆడ ఉన్న కోర్టు చలో ఎల్లయ్య కాంగ్రెస్ వాడు, మల్లయ్య కాంగ్రెస్, సంపత్ కుమార్ కాంగ్రెసు, సచినోడో బతికినోడో ఏలో కాలో పెట్టిండు. ఓకే, నువ్వేం చేసినావు? కోర్టు ఏం చేసింది? కోర్టు కూడా కాంగ్రెసా? కోర్టు కాంగ్రెసా? గ్రీన్ ట్రిబ్యునల్ కాంగ్రెసా? ఇచ్చే అధికారులు మొత్తం ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఆ పనికి మళ్ళీ పని చేస్తున్నారని 32 సార్లు ముట్టికాయలు వేస్తే కోర్టుకు కూడా 3 రంగుల కాంగ్రెస్ జెండా ఉందా? జడ్జిలందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళ? సి దెర్ ఈస్ ఎ లాజికల్ బయాస్. ఎవరైనా పోవచ్చు, పోయిండొచ్చు, పోతారు. మీరు అడ్డుకుంటున్నారు, అడ్డుకోవడం కోసం పోయినారు. అయితే వీళ్ళు చెప్పేది కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండే కదా. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మానస పుత్రికల్లో మేము స్టార్ట్ చేసినాం, మీరు టేకప్ చేస్తున్నారు. ఓకే, మేము చేసిన దాన్ని మేము ఎందుకు అడుగుంటామండి? మేము ఎందుకు పోతామండి? హౌ కమ్ ఇట్ ఇస్ జస్ట్ ఎ మూమెంట్ చాలా లెందిగా మాట్లాడారు. ఆ రకంగా తప్పించుకోవడానికి ఉద్యమ పదజాలము, ఉద్యమ నేపథ్యంలో మాట్లాడి నలుగురిని అట్రాక్ట్ చేసుకునే
ఇది ఉంది తెలివితేటలు కనుక దాంతో అడ్డుకుంటారు, అట్లేస్తున్నారు, పానం పోయే వరకు, కంట్ల నీళ్ళు ఉండే వరకు ఇవన్నీ డైలాగులు మాట్లాడు తప్పితే వాస్తవం కాదు. ఒకటి ఇంకోటి గడ్డాలో మీసాలో చెవులు కోసుడో లేకపోతే దద్దమ్మలో చెవటలో. అరే కేసీఆర్ ఎన్నిసార్లు దద్దమ్మలు చెవటలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణ సోనియా గాంధీ తల్లి భిక్ష వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేగా మనందరం మీరు అందరూ అధికారంలో ఉన్నారు. ఇదే దద్దమ్మ పార్టీ. తెలంగాణ ఇచ్చినందుకు దద్దమ్మనా? చెప్పండి. తెలంగాణ ఇచ్చినందుకు అని కేసీఆర్ ఏం మాట్లాడినా ముందే ఊహించగలిగే పరిస్థితికి వచ్చేసినాం కాంగ్రెస్. ఎందుకు ఆయన నోరు తెలిస్తే కాంగ్రెస్ ఒక్కటి ఆలోచన చేయండి. నేను సుమన్ గారికి అడుగుతా. ఎస్ నో 3 ఏళ్లల్లో దాదాపు 2 సంవత్సరాల 9 నెలల వరకు కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే వాడే పదజాలం కానీ లేకపోతే ఉధృతంగా కానీ లేకపోతే అగ్రెసివ్నెస్లో కానీ స్పీడ్ చూడండి. ఈ 3 నెలల్లో కేటీఆర్ గారు అయితే ఇక విచిత్రంగా మాట్లాడుతున్నారు. పవన్ గారి పక్కనే కవిత గారు ఏం మాట్లాడినారు చూసారు. ఈ రోజు ఎక్కువగా కసి పెంచుకుంటున్నారంటే అర్థమైంది. సోయిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గుతుంది. కనుకనే ఆ రోజు కవిత జీవన్ రెడ్డి కేటీఆర్ నక్కానేమో గడ్డలు లైవ్ V6 లో పోండి. V6 లో ఇక్కడ ఒక ముసలి కుక్క అరుస్తుంది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు వ్యతిరేకత పెరుగుతుంది. కాన్షియస్ లోకి వచ్చి సంగప్ప గారు 2 విషయాలు. ఒకటి మేము పోతే పోయినాం కానీ కోర్టులు మాయా జడ్జిలు మా వల్ల అని చెప్పి వారే అడ్మిట్ అయినా అంటే మేము పోయినామని వారే చెప్తాం. మేము పోలే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అండి నాయకులు? ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకటి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు ఎవరెవరు కేసులు వేసారు అనేది ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా వాళ్ళ పేర్లతో సహా రిలీజ్ చేశారు. ఆ కేసులు ఏ పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు వాదిస్తున్నారో ఆ విషయాలు కూడా రిలీజ్ చేశారు. చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దాంట్లో దాని మీద ఇంకా పెద్ద చర్చ కూడా అవసరం లేదు. వాళ్ళు చేస్తలేమని వాళ్ళు చెప్పినా తప్పే, చేస్తున్నారని ఊకే నేను చెప్పడం కూడా కరెక్ట్. వాళ్ళు చేస్తున్నారు, ప్రాజెక్టులు అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది జనాల్లో కూడా రిజిస్టర్ అయింది. నేను కాదంటే ఒకటి. రెండోది వీరు పదే అంటున్నటువంటి మాట, మీకు ప్రభుత్వానికి మీకు అధికారం ఉంది, మీకు ప్రభుత్వం ఉంది, ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ఎందుకు చేస్తలేరని. ఎస్ మేము చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు కళ్ళలో కట్టబెడుతున్నారు, అట్లా ఎందుకు పెడుతున్నారని మేము అంటున్నాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగ మనం చేసుకోలేకపోయినాం. ఆనాడు ఆంధ్ర పాలకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనైనా ఇవాళ మీరు కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు ఎందుకు అడ్డం పడతా ఉన్నారు అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన, మా ఆవేదన. కాబట్టి వాళ్ళు మీరు ప్రాజెక్టులకు అడ్డం పడకండి, ప్రాజెక్టులు పూర్తి కావడానికి సహకరించండి. ఎల్లకాలం ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు పోవచ్చు. ప్రజల ఆశీర్వాదం అంతిమంగా ఎవరుకుంటే వారు వస్తారు. సో బట్ అల్టిమేట్గా ప్రజలైతే ఇక్కడ శాశ్వతంగా ఉంటారు, రైతులు శాశ్వతంగా ఉంటారు. తెలంగాణలో మనకు డెఫినెట్గా నీటిపారుదల రంగంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 1330 TMCల నీళ్లు కృష్ణా గోదావరి నదుల జలాలు తెలంగాణ బీడు భూములకు మళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ప్రభుత్వం కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. మొన్న ప్రధానమంత్రి గారిని మా చీఫ్ మినిస్టర్ గారు కలిసినప్పుడు కూడా ఏదైనా ఒక ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా తెలంగాణలో రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ నాణ్యమైన విద్యుత్ని ఇస్తూ ఉంది, నీరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేస్తూ ఉంది, దాదాపు 17 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మాణం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి కోసం ఇవాళ ఎకరానికి 4,000 చొప్పున మేము ఇస్తూ ఉన్నాం. సో దాని విషయంలో కూడా వీళ్ళు ఏదో ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేసేటటువంటి ప్రోగ్రామ్స్ కాదు ఇవి. రైతుకు భరోసా ఇవ్వాలి, రైతు పెట్టుబడికి ఆసరగా ఉండాలి ప్రభుత్వం అనేటటువంటి ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. దాని విషయంలో కూడా మా ప్రతిపక్షాలు ఏదో ఎన్నికల కోసమే చేస్తున్నాం, ఓట్లు సీట్ల కోసమే చేస్తున్నటువంటి ఆ మాటలు బాధాకరం. ఇంకో విషయం కూడా మీరు గమనిస్తే ఇవాళ నేను కూడా రైతు బిడ్డ. నాకు కూడా 9.5 ఎకరాలు ఉంది మా ఊర్లో రేగుంటలో. ఇవాళ రైతు ఒక ఎకరానికి వరి పంట వేసుకుంటే వడ్లేసుకుంటే మనము చూసుకున్నట్టయితే దానికి దాదాపు 4,000 లోపలనే ఖర్చు వస్తుంది. ఎందుకంటే 2 DAP యూరియా బస్తాలు కొనుక్కుంటే 2,000 రూపాయలు. మన 1010 విత్తనాలు ఒక ఎకరానికి కొనుక్కుంటే 600 నుంచి 700 రూపాయలు. అవి దున్నుడు మనమే దున్నుకుంటాం, కొంత కూలీ మనమే పెట్టుకుంటాం. కాబట్టి 4,000 రూపాయల పెట్టుబడితోని రైతు ఇవాళ ఎకరం పంట వేస్తే వరి పంట వేస్తే నేను చెప్పేది 1010 అంటే 1,010 అంటాం ఆ రకాన్ని. అది వేసుకుంటే 40 బస్తాలు వస్తుందండి. 40 బస్తాలు అంటే ఒక బస్తా 70 కిలోలు.
సో దాని ప్రకారం తీసుకుంటే లెక్క పట్టుకుంటే ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ 1510 రూపాయలు ఉంది, అది 45,000 వస్తుంది. ఒక 5-6 తీసేసిన రైతుకు 35,000 నుంచి 40,000 లాభం వచ్చేటటువంటి పరిస్థితి ప్రొవైడెడ్ 4,000 రూపాయలు ప్రభుత్వం పెట్టుబడిగా ఇవ్వడం వల్ల. సో నేనేమంటున్నంటే కంక్లూడ్ చేస్తా, ప్రభుత్వము రైతు ఎక్కడ ఇబ్బంది పడుతుండో ఆ మూలాల్లోకి పోయి దాన్ని గుర్తించి పెట్టుబడి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనే విషయంతోనే 4,000 రూపాయలు మేము ఎకరానికి ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఏదో ఓట్ల కోసం చేస్తున్నారు, ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అనేటటువంటి వాళ్ళు చెప్పిన నేను మర్చిపోయినా, నాలుగు చెప్పినారు నా పేరు. మా దగ్గర 9 లిఫ్ట్ ఇచ్చినారు. ఎస్, వారితో పాటు నాతో పాటు వారికి కూడా సుమన్ గారు కూడా ఒక లిఫ్ట్ ఇచ్చినారు. మంచిది, సంతోషం. మొన్న పోయి కండువ కప్పుడు కాదు, రేపు కూడా నా నియోజకవర్గానికి ఏదైనా చేస్తే ముఖ్యమంత్రి దండం పెట్టి కండువ కప్తా బొక్కేస్తే ఎటువంటి అనుమానం లేదు. నా నియోజకవర్గానికి సంబంధించి నేను అంతా హానెస్ట్గా ఉంటా. ఒకటి. రెండోది, మీరు ఆలోచన చేయండి, మీరే లైవ్ సంగప్పనే లైవ్, సంగప్పనే విట్నెస్. ఆర్డీఎస్ ఏందండి? ఎన్ని సంవత్సరాల సమస్య? ఆర్డీఎస్ గురించి ఏం చెప్పినా కట్టిస్తాను ముఖ్యమంత్రి. 3 ఏళ్ళైనా కట్టకపోతే నేను ఆడ ఖాళీ కుర్చీ పెట్టి 10,000 మందితో దీక్ష చేసి, రాస్తారోకో చేసి, ధర్నా చేసి, దాని కొరకు ఆమరణ దీక్ష చేసి, జైలుకు పోయి నీకు సోయి తెప్పించి మెడలు తెచ్చుకున్నా. థ్యాంక్ యూ రేపు పొద్దుగల కలుద్దాం.